ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రతినిత్యం దేవుడు తన యొక్క బలమైన మాట చేత మనందరినీ కూడా తృప్తిపరుస్తూ ధైర్యపరుస్తూ ప్రతిరోజు నూతన ఉత్సాహంతో దేవుళ్ళలోకి ముందుకు వెళ్ళడానికి ఆయన సహాయం చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రతిరోజు వాక్యం విని బలపడుతున్నారు అని మేము నమ్ముతున్నాం. వాక్యం అనేది ఒక టానిక్ లాంటిది. డైలీ పొద్దున్నే ఆ యొక్క వాక్యం అనే టానిక్ని తీసుకోగలిగితే మన జీవితాలు ఖచ్చితంగా ఆ రోజంతా ఉత్సాహంగాను ధైర్యముగాను దేనికి భయపడకుండా జీవించే వారిగాను మనం మారుతాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్య భాగాన్ని కూడా మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏలయనగా దృశ్యమై అయినవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. హల్లెలూయా. చాలాసార్లు మనం కన్నులతోనే చూసే వాటిని బట్టి మన యొక్క జీవితాన్ని అనలైజ్ చేసుకుంటాం కదా. మనం ఏదైతే మన కన్నుల ద్వారా చూస్తున్నామో దానికి భయపడ్డమో లేదా దాన్ని బట్టి మనం ఒక నిర్ణయానికి రావడమో చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా చెప్తున్న విషయం ఏంటి అంటే దృశ్యము అయినవి అనగా మనం ఈ కన్నులతో చూస్తున్నాం కదా, ఈ కన్నులతో చూసేవి అన్నీ కూడా అనిత్యమైనవి, టెంపరవరీ విషయాలకు నువ్వు భయపడొద్దు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ కన్నులతో చూస్తున్న అనారోగ్యమే కావచ్చు, నీ కన్నులతో చూస్తున్నటువంటి బలహీనతలే కావచ్చు, నీ కన్నులతో చూస్తున్నటువంటి శోధనలే కావచ్చు, నీ కన్నులతో చూస్తున్నటువంటి అది ఏదైనా దానికి నువ్వు భయపడుతున్నావో అది అనిత్యమైనది, లేదా కొద్ది కాలం మాత్రమే ఉండేది, లేదా అది నిన్నేమీ చేయలేదు. ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఏ విషయంలో ఆయన ప్రోత్సహిస్తున్నాడంటే నీ కనుల ద్వారా చూస్తున్న ఏ సమస్యను బట్టి, ప్రియమైన దేవుని ప్రజలారా, వాటిని బట్టి మీరు భయపడకండి. దావీదు గొలియాతును చూసి ఎందుకు భయపడలేదండి? సౌలు భయపడ్డాడు, సౌలుతో పాటు ఉన్నటువంటి ప్రజలందరూ భయపడ్డారు, సైనికులు భయపడ్డారు, అసలు ఆ దేశమంతా కూడా భయపడితే ఆ దావీదు మాత్రం భయపడలేదట. తన కనులతో చూసినటువంటి ఆ యొక్క గొలియాతును చూసి ఎందుకు భయపడలేదంటే అది అనిత్యమైనదని దావీదు గుర్తించాడు. నా దేవుని కంటే గొప్పవాడు కాడు అని దావీదు గుర్తించాడు. నాకు ఎదురుగా కనబడుతున్నటువంటి ఈ గొలియాతు ఎంత పెద్దోడైనప్పటికీ, ఇంత శక్తిమంతుడైనప్పటికీ, ఇంత సామర్థ్యముతో ఉన్నప్పటికీ నాకు కనపడని నా దేవుడు నిత్యుడు గనుక ఆ నిత్యుడైన దేవుడు ఈ కనబడుతున్న అనిత్యమైన దానిని నశింపజేయగలడు, నాకు విజయాన్ని ఇవ్వగలడు అనే విశ్వాసం దావీదులో ఉంది. అందుకే సౌలు భయపడ్డాడు, అందుకే ప్రజలందరూ భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళ కనులతో చూస్తున్నటువంటి గొలియాతు భయంకరంగా ఉన్నాడట, బలముగా ఉన్నాడంట, దృఢముగా ఉన్నాడంట. అతని యొక్క కత్తే ఇంకొకటి మోస్తున్నాడంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఆ పరిస్థితి ఇంకెవరికి ఎదురైనా భయపడతారు, కానీ దావీదు భయపడలే. బికాజ్ ఆఫ్ దేవుని ద్వారా దావీదు ధైర్యం పొందుకున్నాడు. అనిత్యమైన దానికి నేనెందుకు భయపడాలనే విశ్వాసం దావీదులో ఉంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీ ఎదురుగా గొలియాతు వంటి భయంకరమైన పరిస్థితులు నువ్వు ఈరోజు చూస్తున్నావేమో అవన్నీ కూడా అనిత్యమైనది, అవన్నీ కూడా ఏదో ఒక రోజు వ్యానిష్ అయిపోయాయే, మాయము అయిపోయాయే. వాటిని చూసి నువ్వు భయపడొద్దు, వాటిని చూసి నువ్వు బలహీన పడిపోవద్దు, కలవరపడొద్దు. ఎగ్జామ్స్ ఉన్నాయని పిల్లలు భయపడతారు, అప్పులు ఉన్నాయని కొంతమంది భయపడుతూ ఉంటారు, లేదా అనారోగ్యం వచ్చిందని అయ్యో ఇంత భయంకరమైన రోగం ఆ రిపోర్ట్స్ చూసుకొని భయపడుతూ ఉంటారు. టుడే ఐ ప్రొక్లైమ్ యూ, నేను ఈరోజు ప్రకటిస్తున్నాను దైవజనునిగా, ఏంటి అంటే అది నీకు అనిత్యమైనది, అది టెంపరవరీగానే ఉండబోతుంది. ఎందుకంటే నిత్యమైన దేవుడు, నీ కంటికి కనపడని దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. దావీదు ఎదురుగా వెళ్ళి గొలియాతుతో పోట్లాడడానికి నిలబడ్డప్పుడు గొలియాతు నవ్వుకున్నాడు. గొలియాతు
ఇంత చిన్న బాలుడు నన్నేం చేయగలడు అని అనుకున్నాడు. కానీ దావీదుతో పాటు ఉన్నది గొలియాతు కనపడలే. ఎవరండి దావీదుతో పాటు ఉన్నారంటే కనబడనటువంటి దేవుడు దావీదు చుట్టూను ఆవరించి ఉన్నాడు. దావీదుకి బలాన్ని ఇస్తున్నాడు. దావీదు నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అని దావీదుకి ధైర్యాన్ని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ మాట ద్వారా, ఈ బలమైన మాట ద్వారా నీకు కూడా చెప్తున్న ధైర్యం ఏంటి అంటే, ఆ కనబడుతున్న అనిత్యమైన దాన్ని చూసి నువ్వు భయపడొద్దు. నీ కంటికి కనబడుతున్న సమస్యలను చూసి నువ్వు భయపడొద్దు. నీ కంటికి కనబడుతున్న భయంకరమైన పరిస్థితులు ఏవైనా వాటిని చూసి నువ్వు బెదిరిపోవద్దు. ఎందుకంటే కనపడని దేవుడనైనా నేను నీ పక్షముగా ఉన్నా, నీతోనే ఉన్నాను. ఆ అనిత్యమైన వాటిని, ఆ కనబడే సమస్యను నేను నీ ద్వారా గెలిపిస్తాను అని. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ ఎదురుగా ఏదుందో దాన్ని చూసి అస్సలు భయపడకు. ఆ రిపోర్ట్స్ అయినా, అది నీకున్నటువంటి కేసెస్ అయినా, అది నీకున్నటువంటి అశాంతికరమైన పరిస్థితులైనా, కుటుంబంలోని సమస్యలైనా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనప్పటికీ నా యేసయ్య, నిత్యుడుగా ఉన్నటువంటి నా యేసయ్య, నీకు కంటికి కనిపించినటువంటి నా యేసయ్య, దానితో పోరాడే శక్తిని, దానిని జయించగలిగిన శక్తిని, దానిని ఓడించగలిగిన శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకో. ప్రార్థిస్తాను. జీవం కలిగిన తండ్రి, స్తోత్రాలు. అవును ప్రభువా, కంటికి కనబడేవి అనిత్యమైనవి అని, కనబడని నీవు నిత్యమైన దేవుడవని, అద్భుతమైన దేవుడవని, దేనికి మేము భయపడాల్సిన అవసరం లేదని చాలా సుస్పష్టంగా మాట్లాడారు. ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కూడా రిసీవ్ చేసుకునేలాగున కృప దయచేయండి. వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. వారు ఎదురుగా కనబడుతున్న ఏ బలహీనతను బట్టి వారు భయపడకుండా ధైర్యముగా ముందుకు సాగే కృప ఈరోజు దయచేయండి. ఈ రోజున బిడ్డలు చేస్తున్న పనులను ఆశీర్వదించండి, ప్రయత్నాలను ఆశీర్వదించండి. అయా వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. మంచి ఆరోగ్యము దయచేయండి, బలము దయచేయండి ప్రభువా. ఆర్థిక పరమైన కష్టాల నుంచి కూడా అయా విడిపించండి. అయా బిడ్డల యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు కనుక ప్రార్థిస్తున్నాం. మీరే ప్రతి బిడ్డకు తోడై ఉండి కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరచమని, ప్రతి విషయంలో ఆశీర్వాదాలు చూచులాగున అయా మూసుకుపోయిన ప్రతి ద్వారమును కూడా తెరవమని యేసుక్రీస్తు వారి మహాశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఈ వాక్యాన్ని షేర్ చేయండి, అనేకులకు దీవెనకరంగా మారండి.